ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ తర్వాత అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ఆరోపణలపై నటుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా ఈడీ బెట్టింగ్ యాప్స్ స్కామ్ పై దర్యాప్తు చేస్తూ వీటిని ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. రానా గత నెల హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో సమయం కోరడంతో ఈడీ ఆగస్టు 11న హాజరు కావాలని నోటీసు పంపింది. దాంతో రానా ఈ రోజు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ బ్రాండ్ కోసం తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజును 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటలు విచారించారు. రానా విచారణ సాయంత్రం వరకు కొనసాగవచ్చని చెబుతున్నారు. రానా బయటకు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే నటి మంచులక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ మొత్తం 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేసింది. వీటిలో జంగిల్ రమ్మీ, జీ-ట్విన్, లోటస్ 365 వంటి ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లో ప్రమోషన్ ఆరోపణలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి వంటి ప్రముఖులు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.